తీసుకున్నాం. మాకు బోట్లు ఉన్నాయని చెప్పాం కదండి. మా డాడీ తెచ్చారన్నమాట. బోటు ఏటకెళ్ళి వచ్చింది కదా, రైలు వచ్చాయన్నమాట. మా డాడీ రైలు తెచ్చారు. సండే స్పెషల్ రైలు దమ్ బిర్యానీ చేసుకున్నాం. ఇప్పుడు పచ్చికారం వేసుకుందాం. ఫస్ట్ ప్రాన్స్ మ్యాగ్నేట్ చేసుకోవాలి కదా. పచ్చికారం తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ తర్వాత ధనియాల పొడి వేసుకుందాం. తర్వాత జీలకర్ర పొడి తొక్కు వేసుకుందాం. దాని తర్వాత బిర్యానీ మసాలా వేసుకుందాం. దాని తర్వాత చిటికెడంత పసుపు వేసుకుందాం. దాని తర్వాత మీకు సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాక పుదీనా వేసుకుందాం. దాని తర్వాత కొత్తిమీర వేసుకుందాం. దాని తర్వాత ఆయిల్ సరిపడినంత వేసుకుందాం, కొంచెం ఎక్కువ వేసుకోకూడదు. దాని తర్వాత నిమ్మకాయ వేసుకుందాం పిక్కలు పడకుండా. ఒక నిమ్మకాయ పెరుగు. ప్రాన్స్ మ్యాగ్నేట్ కాబట్టి కర్డ్ వేసుకుందాం. దాని తర్వాత కలమట ఫుల్ ప్రాన్స్కి అన్నీ అంటుకోవాలి ఇలా మసాలాలు. ఇప్పుడు కలుపుకుందాం. ఇంకా బాగా ఇప్పుడు ఇది 30 minutes నానబెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్లో సాల్ట్ వేసుకుందాం. మీరు కొద్దిగా వేసుకుందాం. దాని తర్వాత హోల్ గరం మసాలా వేసుకుందాం. చూసారండి. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. దాని తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాం. చూసారా, బ్రౌన్ కొంచెం లైట్గా వచ్చింది. ఈ కలర్లో రావాలంటే బ్రౌన్ ఆనియన్స్. మరి బ్లాక్ బ్రౌన్గా ఉన్నదంటే చేదుగా అయిపోతాయి. హోల్ గరం మసాలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్లో చెప్పాం కదండి, ప్రాన్స్ మ్యాగ్నేట్ చేసుకున్నా ఎంత వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ మరిగిపోయినాయి కాబట్టి ఈ మొత్తం తీసుకుందాం. ఫ్లేవర్ దిగిపోయింది కాబట్టి ఒక పక్కన ఇది మగ్గుతుందన్నమాట. ఇందులో నీళ్ళు మరిగాయి కాబట్టి ఇప్పుడు రైస్ వేసుకుందాం. బాస్మతి రైస్. ఇప్పుడు 70% ప్రాన్స్ ఉడికిపోయింది కదా, ఇది రైస్ కూడా 70% ఉడికిపోయింది. ఇప్పుడు రైస్ కూడా ప్రాన్స్లో అందులోకి వేసుకుందాం. కర్రీలోకి, ప్రాన్స్ కర్రీలోకి. ఉడికింది రైస్ సరే 70%, 50%. ఇప్పుడు అందులోకి వేసుకుందాం.
రైస్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందాక పెట్టుకున్న బ్రౌన్గా చేసుకున్నాం కదా ఆనియన్స్ వేసుకుందాం. బ్రౌన్ ఆనియన్స్ మీకు నచ్చ కొత్తిమీర పుదీనా వేసుకోండి లాస్ట్లో. ఇప్పుడు పసుపుని వేసుకుందాం. అంటే మీరు ఫుడ్ కలర్ వేసుకోకూడదు కదండి. కలర్ కావాలనుకుంటే పసుపు చిటికెడంతా పసుపు వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకొని వేసుకోండి. దమ్ బిర్యానీకి ఇప్పుడు దమ్ కాదండి, మూత పెట్టేసుకోండి. 15 to 20 minutes దమ్ పెట్టుకోండి. అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం పోయింది కాబట్టి మూత తీసి చూద్దాం. చూసారండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో దమ్ బిర్యానీ. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో కూడా ఒకసారి పెట్టుకొని చూపిస్తా టేస్ట్ కూడా. చూసారండి ఎంత బాగా వచ్చిందో, ఎంత కలర్ఫుల్గా ఉందంటే చూస్తేనే తినాలనిపిస్తుంది కదండి. అంత వేడివేడిగా అంత కలర్ఫుల్గా. చూసారండి ప్రాన్ ఎంత బాగా కుక్ అయిందో.